Hello everyone, good morning. So ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024 to 29 పైన ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఒక 11 క్వశ్చన్స్. అంటే ఈ టూరిజం సెక్టార్ నుంచి మరి అంత టఫ్ క్వశ్చన్స్ ఏం రావు, మోడరేట్ టు యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇలా అంత టఫెస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి స్కోప్ చాలా తక్కువగా ఉంది. మోడరేట్ కాకపోతే అవి కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ అంటాం కదా, అవి చేయడానికి చాలా ఆస్కారం ఉంది. చాలా అంటే చాలా ఉంది. క్వశ్చన్ వెరీ సింపుల్ బట్ ఆన్సర్ అనేది ట్రిక్కీ. ఇక్కడ జనరల్ గా ఏముంటాయి, క్వశ్చన్స్ అనేది ట్రిక్కీగా ఉంటాయి, ఆన్సర్స్ సింపుల్ గా ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, క్వశ్చన్ సింపుల్ గా ఆన్సర్ ట్రిక్కీ ఉంటుంది. ఆన్సర్ సెలెక్ట్ చేయడానికి మనకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంటుంది బ్రెయిన్ లో. సో దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎవరికైనా కావాలంటే 499 కి మనకి అమరావతి ఆన్లైన్ యాప్ లో అవైలబిలిటీ ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ సర్వే మొత్తం కవర్ చేయబడింది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ పాలసీస్, అట్లాగే స్వర్ణాంధ్ర 2047 అనే డాక్యుమెంట్ 230 పేజీలు ఏదైతే ఉందో అది కూడా కవర్ చేయబడుతుంది. అది 230 పేజీలు ఉంది. ఆల్రెడీ నేను 2 సార్లు చదవడం జరిగింది దాన్ని. సో దాంట్లోకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తీసుకొని మనకి స్వర్ణాంధ్ర 2047 ని కూడా మీరు చదవాలి. ఖచ్చితంగా స్వర్ణాంధ్ర 2047 నుంచి 5 మార్కులైనా వస్తాయి. ఓకే, అది చదవకపోతే 5 మార్కులు పోయినట్టే. ఓకేనా, రైట్. సో అది మీకు ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోండి. అలాగే ఏపీ ఎకానమీకి సర్వే మీద, ఏపీ ఎకానమీ సర్వే కానీ, ఏపీ పాలసీస్ కానీ, అండ్ ఏపీ బడ్జెట్ కానీ, అండ్ ఇవి ఉన్నాయి కదా, వీటిపైన మనం 149 రూపీస్కి 400 MCQs ని మన టెస్ట్ సిరీస్ రూపంలో పెట్టడం జరిగింది. 149 రూపీస్కి ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఓకే, నో ఫోర్స్, నథింగ్. ఓన్లీ జెన్యున్ గా ఎవరికైనా కావాలి, మాకు ఎగ్జామ్ లో మార్కులు కావాలి, మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే మాత్రమే తీసుకోండి. ఓకేనా, రైట్. Okay, next, which of the following places are selected for the development of the anchor hubs? So ఏ ప్లేసెస్ ని మనం యాంకర్ హబ్స్ కింద డెవలప్మెంట్ చేయాలని మనకి ఏపీ టూరిజం పాలసీలో మనకు చెప్పడం జరిగింది. సో ఒకటి, అరకు వ్యాలీ అండ్ గండికోట హ్యావ్ బీన్ ప్రియారిటైజ్డ్ ఫర్ ద షార్ట్ టర్మ్ టు ద మీడియం టర్మ్ డెవలప్మెంట్, అండ్ రాజమండ్రి అండ్ తిరుపతి అండ్ ద పాపికొండలు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద 7 యాంకర్ హబ్స్ అని చెప్తున్నాడు. ఓకేనా, నేను జర్నీలో ఉండి క్వశ్చన్స్ రాసానమ్మా. సో వెహికల్ అటు ఇటు ఇవ్వడం వల్ల మనకి ఇది సరిగ్గా రైటింగ్ రాలేదు, బట్ అర్థం చేసుకోండి. ఓకే, రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆర్ సెలెక్టెడ్ యాజ్ డెవలప్మెంట్ as what anchor hubs? So Araku Valley and the Gandikota have been prioritized for the short term to the medium term development, and Rajamandri, Tirupati and the Papikondala are the part of the 7 anchor hubs. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు దీంట్లో. ఓకే, ఆన్సర్ చేయండి. చూడడానికి సింపుల్ గానే ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, అదే క్వశ్చన్స్ అనేటివి ట్రిక్కీ, ఆన్సర్స్ సింపుల్ కాదు. క్వశ్చన్స్ మామూలుగా యావరేజ్ గానే ఉంటాయి, కానీ ఆన్సర్స్ అనేది ట్రిక్కీగా ఉంటాయి ఇక్కడ. రైట్, ఇప్పుడు అరకు వ్యాలీ అండ్ గండికోట అన్నాడు. సో అరకు వ్యాలీ మనకి గండికోట కాదు, ఇక్కడ ఏముండాలి మనకి తిరుపతి ఇక్కడ. సో అరకు వ్యాలీతో పాటు ఏంటిది, తిరుపతిని మనము ఫస్ట్ ప్రియారిటీ బేసిస్ పైన సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్ చేయాలనుకుంటాం. సో నెక్స్ట్ ఏమైనా ఎన్ని యాంకర్ హబ్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం? 7. దాంట్లో రాజమండ్రి ఉంది అండ్ తిరుపతి ఉంది, కానీ ఇది లేదు మనకి. ఏంటిది, పాపికొండల ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. పాపికొండల అనేది పార్ట్ కాదు మనకి. ఇక్కడ కూడా ఏంటిది, సో గండికోట కాదు, ఏంటిది మనకి తిరుపతి. సో అందువల్ల సో నైదర్ ఏ నార్ బి ఆన్సర్ అవుతుంది. కానీ ఎగ్జామ్ ఇప్పుడు న్యూస్ లో ఎక్కువ మొత్తంలో గండికోట ఉంది కాబట్టి జనరల్ గా మన టెండెన్సీ ఏమైందంటే గండికోట కూడా కరెక్ట్ అనే పోతుంది, ఎందుకంటే ఇప్పుడు న్యూస్ లో ఎక్కువ మొత్తంలో గండికోట ఉంది. ఓకే, యాంకర్ హబ్స్ తీసుకుంటే ఇవి కదా మనకి. సో టోటల్ గా 7 సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం కదా మనం, ఇవే కదా, విశాఖపట్నం, తిరుపతి, అరకు వ్యాలీ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట. సో ఫస్ట్ ప్రియారిటీ బేసిస్ పైన ఏంటిది మనకి, సో ఇవి చూడొచ్చు మనకి. అరకు వ్యాలీ అండ్ తిరుపతి హావ్ బీన్ షార్ట్ టర్మ్ ద మీడియం టర్మ్. ఈ రెండు ఫస్ట్ డెవలప్ అయిన తర్వాత మిగతా వాటిని డెవలప్మెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది టార్గెట్ గా పెట్టుకుంది. టోటల్ గా ఎన్ని, 7 అనేటిని సో టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది మనకి. ఓకేనా, సో ఇలా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. చూడడానికి సింపుల్ గా అనిపించినా కానీ ఎత్తిపోతాయి మనకి. ఓకే, పాపికొండలు అనేది అసలు లేనే లేదు. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ బట్ థీమాటిక్ సర్క్యూట్స్. జైన సర్క్యూట్స్, బీచ్ సర్క్యూట్స్, రివర్ సర్క్యూట్స్, ఎకో టూరిజం సర్క్యూట్స్ ఎన్ని ఉన్నాయని మ్యాచ్ ద ఫాలోయింగ్ 2, 4, 5, 3 అని అడుగుతున్నాడు. జస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది, కానీ ఇది కూడా అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ ఏమైతే ఎత్తిపోతాయి మనకి. అసలు జైన్ సర్క్యూట్స్ లేనే లేవు మనకి, బుద్ధ సర్క్యూట్స్ మాత్రమే ఉన్నాయి. బుద్ధిజం సర్క్యూట్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం ఎన్ని, 2. సో బీచ్ సర్క్యూట్స్ ఎన్ని అమ్మా, బీచ్ సర్క్యూట్స్ 5, అండ్ రివర్ సర్క్యూట్స్ ఎన్ని, 4, ఎకో టూరిజం సర్క్యూట్స్ ఎన్ని, 3. ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్ మనకి. ఏమన్నాడు ఇక్కడ, కరెక్ట్ ద మ్యాచ్ ద పేరు అన్నాడు కదా. సో దాంట్లో తీసుకుంటే మనకి ఇలా ఉన్నాయన్నమాట. జైన్ సర్క్యూట్స్ లేవు అసలు, ఏంటి, బుద్ధ సర్క్యూట్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచ్ అంటే ఇదే అనమాట మనకి. బీచ్ సర్క్యూట్స్ 5, రివర్ సర్క్యూట్స్ 4, ఎకో టూరిజం సర్క్యూట్స్ ఎన్ని, 3 మనం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఇవే కదా మనకి. సో ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ 2, టెంపుల్ సర్క్యూట్స్ 10, బీచ్ సర్క్యూట్స్ 5, రివర్ సర్క్యూట్స్ 4, ఎకో టూరిజం 3, సీ సర్క్యూట్స్ అండ్ సీ ప్లేన్ సర్క్యూట్స్. ఇవి కదా మనం డెవలప్మెంట్ చేయాలనుకుంటాం. ఎన్ని మనకి, దాదాపు ఈ థీమ్స్ అన్ని కూడా 25 సర్క్యూట్స్ దాదాపు మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం మనం. ఓకేనా, 7 థీమ్స్ తోటి సో 25 థీమాటిక్ సర్క్యూట్స్ అని మనం ఆల్రెడీ చదువుకున్నాం పాలసీలో మనకి. ఓకేనా, సో ఇట్లా అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంది. క్వశ్చన్ ఈ ఫార్మాట్ లో కూడా రావచ్చు, అంటే మనం అనుకున్నాం కదా ఇందాక. సో ఇట్లా ఈ ఫార్మాట్ లో కూడా మనకి డైరెక్ట్ గా వెరీ బేసిక్ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ బీచ్ టూరిజం సర్క్యూట్స్. బీచ్ టూరిజం సర్క్యూట్ లో ఏ ప్లేసెస్ సెలెక్ట్ చేశారని అంటూ ఇంత కొంచెం చదివాం. బీచ్ టూరిజం సర్క్యూట్ లో ఎన్నేమో మనకి 5 ప్లేసెస్ కదా. బీచ్ టూరిజం సర్క్యూట్ లో 5 ప్లేసెస్ సెలెక్ట్ చేసాం బీచ్ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసము. దాంట్లో ఏ ప్లేసెస్ ఉన్నాయని అంటున్నాడు. ఒకటి మచిలీపట్నం సూర్యలంక కాకినాడ, శ్రీకాకుళం మచిలీపట్నం, నెల్లూరు అండ్ రామాపురం బీచ్ ఆఫ్ ద వాట్ చీరాల, రామాపురం ఆఫ్ ద చీరాల. సో ఏవి ఉన్నాయని అడుగుతున్నాడు. బీచ్ టూరిజం లో ఏమేమి ఉన్నాయి అని అడుగుతున్నాం. మనం 5 ఏవైతే సెలెక్ట్ చేసామో దాంట్లో మచిలీపట్నం ఉందంటే ఎస్ మచిలీపట్నం ఉంది, కానీ సూర్యలంక లేదు. పర్టికులర్ గా ఇక్కడ కూడా సూర్యలంక లేదు, కానీ ఏముంది కాకినాడ ఉంది. ఎస్ కాకినాడ ఉంది. ఓకే, నెక్స్ట్ శ్రీకాకుళం ఉంది అండ్ మచిలీపట్నం కూడా ఉంది. ఆ 5 ప్లేసెస్లలో నెల్లూరు ఉంది, కానీ ఇది లేదు. ఏది చీరాల, రామాపురం బీచ్ ఆఫ్ ద చీరాల లేదు మనకి. ఓకేనా. సో కాబట్టి మచిలీపట్నం ఉంది, కాకినాడ ఉంది, శ్రీకాకుళం ఉంది, మచిలీపట్నం ఇవన్నీ ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి మనకి కరెక్ట్ గా 2 అంటే ఏవే పార్ట్ శ్రీకాకుళం అండ్ మచిలీపట్నం అనే 2. సో ఇక్కడ ఒక్కొక్కటి ఉంది. మచిలీపట్నం కరెక్టే, కానీ సూర్యలంక కాదు అలా. సో మనకి ఈ విధంగా మనము ఇవి సెలెక్ట్ చేసాం. మేము ఇగో 5 బీచ్ టూరిజమ్స్. ఏది 1 విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు అండ్ నెక్స్ట్ ఏంటి మచిలీపట్నం. నెల్లూరు అండ్ నెక్స్ట్ ఏంటి మచిలీపట్నం ఇవి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఏది బీచ్ టూరిజం కింద 5 బీచ్ టూరిజం విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు అండ్ మచిలీపట్నం మనం సెలెక్ట్ చేయడం జరిగింది మనకి బీచ్ టూరిజం కోసం. సో కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి బీచ్ టూరిజం లో ఏ ప్లేసెస్ ఉన్నాయి. జనరల్ గా మనకి ఆంధ్రప్రదేశ్ లో సూర్యలంక బీచ్ ఫేమస్ కాబట్టి జనరల్ గా మనకి సూర్యలంక బీచ్ ఉందనే పోతుంది. లేదంటే చీరాల రామాపురం బీచ్ ఫేమస్, సో అక్కడికి పోతుంది మనకి. రామాపురం చీరాల బీచ్ కానీ లేదంటే సూర్యలంక బీచ్ కానీ పోతాయి మనకి. గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక అట్లా తొందరగా పోతుంది మనకి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద వాట్ ఎకో టూరిజం సర్క్యూట్స్. ఎన్ని ఎకో టూరిజం సర్క్యూట్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం? 3 కదా. సో ఆంధ్రప్రదేశ్ లో 3 ఎకో టూరిజం సర్క్యూట్స్ ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం మనం. దాంట్లో కర్నూలు నెల్లూరు సర్క్యూట్స్, ఈస్ట్ గోదావరి గుంటూరు సర్క్యూట్ అండ్ వెస్ట్ గోదావరి పాపికొండలు సర్క్యూట్ అండ్ శ్రీకాకుళం విశాఖపట్నం సర్క్యూట్. సో ఇందులో ఏది ఎకో టూరిజం సర్క్యూట్ లో భాగం కాదు. మొత్తం టోటల్ గా ఎన్ని ఎకో టూరిజం సర్క్యూట్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం మనమమ్మ? 3 కదా. ఆ 3 ఏది లేదని అడుగుతున్నాడు. రైట్. సో కర్నూలు నెల్లూరు ఉంది అండ్ ఈస్ట్ గోదావరి గుంటూరు సర్క్యూట్ ఉంది అండ్ శ్రీకాకుళం సర్క్యూట్ ఉంది, కానీ ఈ సర్క్యూట్ లేదు మనకి. ఏది సో పాపికొండలు అనేది అనే పాయింట్ ని మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మీరు గుర్తుపెట్టుకునే పాపికొండలు అనేది వచ్చిందంటే ఏపీ టూరిజం పాలసీలో రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మన పోలవరం డ్యామ్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ స్టోర్ అవుతాయి కాబట్టి పాపికొండలు టూరిజం అనేది లేదు. అది చిన్న కామన్ సెన్స్ మనకి. సో కాబట్టి పాపికొండలు సర్క్యూట్ అనేది ఎక్కడ లేదు మనకి. సో కాబట్టి వెస్ట్ గోదావరి ఏంటి నెక్స్ట్ పాపికొండలు సర్క్యూట్ అనేది పార్ట్ కాదు మనకి. సో ఇవి కదా మనం డెవలప్మెంట్ చేయాలనుకున్న ఎకో టూరిజం సర్క్యూట్స్ 3. సో కాబట్టి శ్రీకాకుళం విశాఖపట్నం సర్క్యూట్ అండ్ ఈస్ట్ గోదావరి గుంటూరు సర్క్యూట్ అండ్ కర్నూలు నెల్లూరు సర్క్యూట్స్ అనేటివి 3 మనకి ఎకో టూరిజం సర్క్యూట్స్ ని మనకి ఏపీ టూరిజం పాలసీలో అనౌన్స్మెంట్ చేశారు మనకి. కానీ ఇక్కడ సో వెస్ట్ గోదావరి పాపికొండల సర్క్యూట్ అనేది లేదు మనకి. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి సి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ద వాట్ సీ ప్లేన్ సర్క్యూట్స్ అన్నాడు. ఎన్ని సీ ప్లేన్ సర్క్యూట్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాడు. సీ ప్లేన్ సర్క్యూట్స్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హాస్ ఐడెంటిఫైడ్ 7 స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నాడు. మనకు జనరల్ ఎందుకు 7 పెట్టాము అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లంబసింగి, గండికోట, కోనసీమ, సోమశీల ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ సీ ప్లేన్ సర్క్యూట్స్ అన్నాడు. లంబసింగి, గండికోట, కోనసీమ, సోమశీల ఓకే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వాట్ సో సీ ప్లేన్ సర్క్యూట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి జనరల్ గా ఏమంటామంటే ఆంజనేయుడు 7 సముద్రాలు దాటిండు, 7 సముద్రాలు లేకుంటే పుష్ప 2 డైలాగ్ లా భూమి మీద ఉన్న 7 సముద్రాల దాటి ఉన్న రూపాయి అయిన ఆటారైన దాటొచ్చి వసూలు చేస్తా అన్నట్టు ఇక్కడ కూడా ఏంటంటే మనకి 7 సముద్రాలు కాదు. ఇక్కడ ఏం చేస్తామంటే సీ ప్లేన్ అంటే మనకి వాటర్ పైన పోతాయి కాబట్టి జనరల్ గా 7 అని చెప్పేసి పోతాం. కానీ ఇక్కడ మనకి 8 సెలెక్ట్ చేసిన 8 స్ట్రాటజిక్ లొకేషన్స్ 7 కాదు, 7 సముద్రాలు కాదు, 7 సముద్రాలు దాటాలి అంటే 8. అర్థమైంది? అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లంబసింగి, గండికోట, కోనసీమ అండ్ సోమశీల ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సీ ప్లేన్ సర్క్యూట్స్ అన్నాడు. లంబసింగి పార్టే, గండికోటను సెలెక్ట్ చేశారు, కోనసీమ సెలెక్ట్ చేశారు, కానీ మనకి సోమశీల లేదు. ఏది సోమశీల లేదు. సో సోమశీల ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సీ ప్లేన్ సర్క్యూట్స్ అన్నారు, కానీ సోమశీల లేదు మనకి. సో లంబసింగి, గండికోట, కోనసీమ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి సో నైదర్ ఏ నార్ బి. చూడొచ్చు మనకి ఎన్ని 8. సో ఐడెంటిఫైడ్ యాజ్ వాట్ 8 స్ట్రాటజిక్ లొకేషన్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సీ ప్లేన్ సర్క్యూట్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి. సో అరకు కానీ, విశాఖపట్నము అండ్ రాజమండ్రి, కోనసీమ, విజయవాడ, శ్రీశైలం, గండికోట అండ్ ఏంటిది తిరుపతి అనేటివి సీ ప్లేన్ సర్క్యూట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సోమశీల ఉందా? సోమశీల లేదు మనకి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024 ఓకే రైట్. ఏమన్నాడు? సో టార్గెటెడ్ బ్రాండింగ్ అండ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం అండ్ గ్రీన్ టూరిజం అండ్ ప్రొఫెషనల్ స్కిల్లింగ్ ఆఫ్ ద మ్యాన్ పవర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ప్రిఫరబుల్లీ.
అని ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఏవేవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ. సో బ్రాండింగ్ అని చెప్పాం కదా, ఖచ్చితంగా బ్రాండింగ్ అనేది చేయాల్సిందే మనకి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఏం చేస్తున్నాం మనం, బ్రాండింగ్ చేయబోతున్నాం. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. ఫీమేల్ పోలీస్ స్టేషన్స్ ఉండాలి, ఫారెన్ టూరిస్టులు వస్తే వాళ్ళకి సేఫ్టీ ఉండాలి, అవన్నీ ఉండాలి కదా. సో అందువల్ల ఎఫెక్టివ్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలని మనం చదువుకున్నాం. అండ్ 0 లీటర్, ఎక్కడ కూడా చెత్త పడేయకూడదు, ప్లాస్టిక్ పడేయకూడదు అని చదువుకున్నాం కదా. కాబట్టి సస్టైనబుల్ రెస్పాన్సిబుల్ టూరిజం అనేది ఉండాలి. నెక్స్ట్ గ్రీన్ టూరిజం అనే వర్డ్ మనం ఎక్కడ వాడలేదు పాలసీలో, ఓకేనా. నెక్స్ట్ ఏంటిదంటే ప్రొఫెషనల్ స్కిల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మ్యాన్ పవర్ ఇన్ ద తెలుగు లాంగ్వేజ్ ప్రిపరేబుల్ అని. తెలుగు లాంగ్వేజ్ కాదు, మల్టీ లాంగ్వేజ్ కావాలి. తెలుగు లాంగ్వేజ్ ఉంటే ఏంటి, తెలుగు టూరిస్టులు వేస్తారు, కానీ మనకు ఫారెన్ టూరిస్టులు రావాలి కదా. మనము 2029 నాటికి టాప్ 10 స్టేట్లలో ఒకటి ఉండాలి. ఫారెన్ టూరిస్టులను అరైవల్ అట్రాక్ట్ చేసే రాష్ట్రంలో టాప్ 10 లో మనం ఉండాలి అంటే ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, అదర్ లాంగ్వేజెస్ రావాలి. తెలుగు ప్రిఫరబుల్లీ కాదు. తెలుగు మనకు అందరికీ తెలుగు వచ్చు ఆల్రెడీ, ఇంకా తెలుగు ప్రిఫరబుల్ ఏంటిది. సో కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. తెలుగు ప్రిఫరబుల్లీ కాదు, మల్టీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి, ఓకేనా. లింగ్విస్టిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో కాబట్టి 4, 5 అనేది ఏంటి రాంగ్ ఆన్సర్లు. ఓన్లీ 1, 2, 3 మాత్రం ఏంటిది కరెక్ట్ అనమాట పిల్లర్స్ లోపల, ఓకేనా. సో ఇవే కదా పిల్లర్స్. So what are the 5 pillars? So first one is tourism diversification. So world class infrastructure, target branding and the skilling, responsible tourism and governance and the administration. ఓకేనా. మనం ఈ 4 మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. మిగతా 2 పిల్లర్స్ ఏంటి, ఇది ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ అండ్ నెక్స్ట్ ఏంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం. నెక్స్ట్ which of the following correct about the what industrial category of the what AB tourism policy 2024. Medium industry means investment in between the what, so 50 to 250 crores అన్నాడు. Mega industries means the investment in between the 250 to 500 crores for the period of the what 4 years అన్నాడు. And the small industry means that so investment in between the what so 10 to 50 crores అని చెప్పాడు. మరి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. కొంచెం కన్ఫ్యూజింగ్, చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఎత్తిపోతుంది. మీడియం ఇండస్ట్రీ అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు మెగా ఇండస్ట్రీ అన్నాడు, స్మాల్ ఇండస్ట్రీస్ అన్నాడు. సో ఇవన్నీ చూడడానికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మామూలుగా మనం చదివేటప్పుడు మజా అనిపిస్తుంది, కానీ ఇలా క్వశ్చన్ చూసినప్పుడు ఏమైందంటే ఆన్సర్ రాదు. ఆన్సర్ విల్ బి 0. ఆన్సర్ అనేది మనం కరెక్ట్ గా చేయలేదు. సో కాబట్టి అదనమాట. సో కాబట్టి 1, 2, 3 ఉంది కాబట్టి సో 1, 2, 3 కూడా అన్ని కూడా రాంగ్ ఆన్సర్లే. అన్ని ఆల్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్, అన్ని రాంగ్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. ఏది మైక్రో అంటే ఏంటిది 1 crore, అండ్ స్మాల్ అంటే ఏంటిది మనకి 1 నుంచి 10 crores మధ్యలో ఉండాలా. మీడియం అంటే 10 నుంచి ఎంతకి 50 crores మధ్యలో ఉండాలి మనకి కదా. సో ఇక్కడ మీడియం అంటే ఏమి ఇచ్చాడు చూడండి. మీడియం వచ్చి ఏమి ఇచ్చాడు ఇక్కడ 50 to 250 కాదు కదా. సో మీడియం అంటే మనకి ఇండస్ట్రీస్ లో ఏమి ఉండాలి, ఏ ఇండస్ట్రీలో టూరిజం గురించి మాట్లాడుతున్నాం 10 to 15 crores ఉండాలి ఇక్కడ, అవునా. మెగా ఇండస్ట్రీ అన్నాడు ఇక్కడ చూడండి. ఇక్కడ మెగా ఇండస్ట్రీ ప్రకారం ఏమి ఉండాలా 250 నుంచి 500 crores in 3 years ఉండాలి కదా లాజిక్ ప్రకారం. ఇక్కడ 250, 300 ఏముంది ఇక్కడ 4 years ఉంది. ఇక్కడ ఏముంది 4 years. ఎన్ని సంవత్సరాలలో మనకి 3 years అని ఉండాలి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. మళ్ళీ చూడండి స్మాల్ ఇండస్ట్రీస్ ఎంత, సో 1 నుంచి 10 crores ఉండాలి మనకి, అవునా. ఇక్కడ ఏమి ఇచ్చారు 10 to 50 crores ఇచ్చారు మనకి, ఓకేనా. సో 1 నుంచి ఎంత వరకు ఉండాలి ఇక్కడ 10 crores వరకు మనకి ఇక్కడ ఉండాలి, అర్థమైందా. సో ఇలా మనకి మిస్టేక్ చేస్తాం ఎగ్జామినేషన్ లో. కాకపోతే మనం ఈ డెఫినేషన్స్ ఏంటంటే మనము ఎంఎస్ఎంఈ డెఫినేషన్స్ తీసుకొని కరెక్ట్ అనుకుంటాం మనం, అర్థమైందా. ఇది ఎంఎస్ఎంఈ డెఫినేషన్స్ ఇక్కడ ఇచ్చా నేను, ఎంఎస్ఎంఈ డెఫినేషన్స్ ఇచ్చా, కానీ ఎంఎస్ఎంఈ డెఫినేషన్స్ అనేది ఇండస్ట్రీస్ కి సంబంధించినవి. మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటిది టూరిజం పాలసీకి సంబంధించి. మన దగ్గర టూరిజం పాలసీకి ఈ విధంగా క్లాసిఫై చేశారు మనకి. మైక్రో అంటే 1 crores వరకు, ఎందుకంటే టూరిజంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టాడు, హోటల్స్ తప్ప ఏం అవసరం ఉంటాయమ్మా టూరిజానికి. సో అందువల్ల మైక్రో 1 crores వరకు, స్మాల్ అంటే 1 నుంచి 10 వరకు, ఇవి కదా మనం చెప్పుకున్నాయి. అర్థమవుతుందా. ఇదంతా రీజన్ లాగా మీకు చూపిస్తున్నాం, మళ్ళీ ఒకసారి క్లారిటీ వస్తుందని చెప్పి, ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ద వాట్ ఏపీ టూరిజం పాలసీ. ఏమన్నాడు చూడండి. యావరేజ్ స్పెండింగ్ ఆఫ్ ద టూరిస్ట్ షుడ్ ఇంక్రీజ్ ఫ్రమ్ ద వాట్ 1700 నుంచి 25,000 కి పెంచాలంటున్నాడు. యావరేజ్ టూరిస్ట్ షేర్ షుడ్ బి ఇంక్రీజ్ ఫ్రమ్ ద వాట్ 1 or 2 days టు ద 1 week అంటున్నాడు. గ్రాస్ వాల్యూ అడిషన్ ఫ్రమ్ ద టూరిజం సెక్టర్ షుడ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 4.6 to 10% అంటున్నాడు. అండ్ ఏపీ షుడ్ బి అమంగ్ ద టాప్ 10 స్టేట్స్ ఫర్ ద వాట్ డొమెస్టిక్ టూరిస్ట్ అరైవల్ అంటున్నాడు. ఇందులో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు మనకి ఎగ్జామ్ పర్పస్ లో. మీరు చెప్పండి. Which of the following statements are true? అయిపోయిందా. చూడండి ఇప్పుడు యావరేజ్ స్పెండింగ్ అనేది అంటున్నాం కదా 1700 నుంచి 25,000 వరకు కరెక్టే కదా.
మనకి యావరేజ్ స్పెండింగ్ అనేది ఎంత అనుకున్నాం మనం 1700 నుంచి ఎంత వరకు మనకి 25,000 వరకు ఏంటిది యావరేజ్ స్పెండింగ్ అనేది మనకి ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ టూరిస్ట్ ఎంత ఉండాలి మనకి 1 or 2 days నుంచి ఎంత వరకు అట్లీస్ట్ కనీసం 5 days వరకు పెంచాలి తప్ప 1 week కాదు. ఎంత 5 days వరకు. ఓకే, గ్రాస్ వాలిడేషన్ ఎంత మనకి 4.6% నుంచి ఎంత పెంచాలి మనకి 8% పెంచాలి. ఓకేనా, ఈ స్టేట్మెంట్ రాంగ్, ఈ స్టేట్మెంట్ రాంగ్, ఆన్సర్ కూడా మ్యాచ్ అయితే లేదు అంటే ఆప్షన్స్ రాంగ్ పెట్టినట్టున్నాను నేను. నెక్స్ట్ ఏపీ షుడ్ బి ద వాట్ అమంగ్ ద వాట్ టాప్ స్టేట్స్ ఫర్ ద వాట్. సో డొమెస్టిక్ టూర్ అరైవల్ కాదు, డొమెస్టిక్ టూరిస్టులు ఆల్రెడీ వస్తున్నారు. ఇక్కడ ఏముండాలి మనకి ఫారెన్ టూరిస్ట్ అరైవల్ కి ఉండాలి. ఏముండాలి ఫారెన్ టూరిస్ట్ అరైవల్ అని ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ కి మనకి టాప్ 10 స్టేట్లలో ఒకటైతే మనది ఉండాలి. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఓన్లీ ఏంటిదంటే మనకి ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే ట్రూ, ఓన్లీ 1 మాత్రమే ట్రూ, మిగతా అన్ని కూడా ఏంటి మనకి ఫాల్స్ స్టేట్మెంట్స్. ఓన్లీ 1 మాత్రమే ట్రూ. ఇక్కడ 5 days ఉండాలా, ఇక్కడ 4 to 6%, 8% పెంచాలా. సో ఇది మనకి ఆల్రెడీ మన టార్గెట్ లో చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి జీబీ 4 to 6% పెంచాలి. సో రూమ్స్ అనేవి మనకి 3,500, 10,000, ఇక్కడ 1 or 2 days నుంచి 5 days 700, 25,000. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ ద వాట్ స్వర్ణాంధ్ర టూరిజం విజన్ 2047. ఇది 2047 విజన్ అడుగుతున్నాడు. 2047 యొక్క విజన్ ఏంటిదని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ద జీవీఏ ఫ్రమ్ ద టూరిజం సెక్టర్ షుడ్ బి మోర్ దాన్ 20%. అండ్ ఇది ఇప్పుడు మామూలుగా 2029 నాటికి ఎంత పెంచాలమ్మా, ఇది 4.6% నుంచి 2029 నాటికి ఎంత 8% పెంచాలా. 2047 నాటికి 20% పెరగాలని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ మోర్ దాన్ 20% ఉండాలని అంటున్నాడు. ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు 12% ఉంది. 2029 నాటికి 15%. ఆ తర్వాత నెక్స్ట్ 20%కి 2000, ఇది 29 నాటికి కదా, ఇది 29 నాటికి, ఇది 2047 నాటికి. మీకు అర్థమైందో కాలేదు ఒక్కసారి ఇక్కడ చూడండి. 12% ఉంది, 15% పెంచాలి 2029 నాటికి. ఇక్కడ 4.6 ఉంది, 8% పెంచాలి ఎప్పుడు 2029 నాటికి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి 2047 నాటికి ఎంత అడుగుతున్నాడు, 29 నాటికి కాదు. సో కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే అనమాట. సో ఇది 28% నుంచి ఏంటిది 20%కి వెళ్ళాలి. సో ఇది ఆల్రెడీ 15% నుంచి మనకి 20%కి వెళ్ళాలి ఎప్పటికీ 2047 నాటికి. సో టూరిజం 2047 నాటికి అని అడుగుతున్నాడు. సో చూడొచ్చు మనకి ఇది. సో రెండు స్టేట్మెంట్స్ అనేవి ట్రూ, బోత్ 1 and 2 అనేది ట్రూ స్టేట్మెంట్స్ ఇక్కడ చూడొచ్చు. Enhance the tourism sector contribution to 20%. And next, establish the tourism as a significant employment generation with more than 20% of the workforce. Present ఎంత ఉంది, 12% ఉంది. 29 కి ఎంత పెంచాలా 15% కి, 2029, 49, 47 కి 20% కి. ఇది ఎంత ఉంది ప్రజెంట్ 4.6 ఉంది. 29 కి ఎంత 8%. ఆ తర్వాత 2047 కి ఎంత 20% పెంచాలి. సో ఇది కూడా మనకి రెండు స్టేట్మెంట్స్ అనేవి కూడా ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్సే. బ్రాండింగ్ ట్యాగ్ లైన్ ఆఫ్ ద వాట్ ఏపీ టూరిజం పాలసీ 2024. సో బ్రాండింగ్ ట్యాగ్ లైన్ ఏదని అడుగుతున్నాడు. ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ అండ్ అమరావతి టూరిజం అండ్ డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ హెల్తీ వెల్తీ బ్యూటిఫుల్ ఆంధ్రప్రదేశ్. ఏ ట్యాగ్ లైన్ తోటి మనకి టూరిజాన్ని బ్రాండింగ్ చేయాలని అనుకుంటున్నాము. ఇది డైరెక్ట్ ఏంటి డిస్కవర్ ఆంధ్రప్రదేశ్. డిస్కవర్ అండ్ ఆంధ్రప్రదేశ్ తోటే మనము క్యాంపెయిన్ చేయాలని. సో టార్గెటెడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఏంటిది లాంచ్ ద డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్. ఏంటిది డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ అనే క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయాలనుకుంటున్నాం. అదే మన యొక్క బ్రాండింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సెంటివ్స్ ఆర్ ప్రపోజ్డ్ అండర్ ద వాట్ ఏపీ టూరిజం పాలసీ. An additional 5% will be given for the incentives as the geographical spread. An additional 2% will be given for the what incentives as the project commences in within the 1 year. And ultra mega projects receive the what 10%. And large projects receive the what 25% of the what fixed capital investment. ఏవి కరెక్ట్ అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా. 5% ఆఫ్ ద ఇంటెన్సివ్స్ ఇస్తాము. ఎక్కడ జాగ్రఫికల్ స్ప్రెడ్, ఎక్కడైతే అన్నోన్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లోపల మనం ఏం చేయాలా సో తీసుకురావాలని చెప్పాం కదా. జాగ్రఫికల్ ఏవి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది పిట్టెల బొర్ర మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాటర్ ఫాల్ ఉంది. అది అందరికీ తెలుసు కానీ ఎవరు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేవు. అలాంటి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత 5% ఎక్స్ట్రా ఇస్తామని చెప్పాం. ఓకే, ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ ఇన్ 1 year 2% అడిషనల్. ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ ఇన్ 2 years 1% అడిషనల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పాం మనం. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి లార్జ్ ప్రాజెక్టులకి ఎంత 10%, అల్ట్రా లార్జ్ ప్రాజెక్టులకి ఎంత 10%, మీడియం ప్రాజెక్టులకి ఎంత 25% కదా. సో ఇవన్నిటికి లార్జ్ మెగా అల్ట్రా మెగాకి ఎంత 10%, 10%, 10% కదా. రైట్, సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు చూడండి. అడిషనల్ 5% జాగ్రఫికల్ స్ప్రెడ్ కరెక్ట్ 1 year లో, ఇంకా 2% అల్ట్రా మెగా కానీ అండ్ మెగా కానీ అన్ని ప్రాజెక్టులకి ఏంటి సో 10%. ఇక్కడ కూడా ఏముండాలి మనకి ఇక్కడ కూడా 10% ఉండాలి మనకి. ఓకే, సో కాబట్టి ఇది స్టేట్మెంట్ అనేది రాంగ్, మిగతా అన్ని కరెక్ట్. 1, 2, 3 అనేది కరెక్ట్ మనకి. దీన్ని కూడా 10%. లార్జ్ ప్రాజెక్టులు కానీ నీకు మెగా కానీ అల్ట్రా మెగా కూడా ఎంత మనకి 10% ఆఫ్ ద FCA. ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఎంట్కి అయితే సబ్సిడీ ఎంత మనకి 25% ఆఫ్ ద వాట్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనీ. ఓకేనా,
సో ఇది జనరల్ గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఉన్నటువంటి అన్ని కూడా. సో జనరల్ గా ఇలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇవన్నమాట. ఇవి చిన్న చిన్న క్వశ్చన్సే, బట్ మిస్టేక్స్ అయితే ఇందులో ఇంతకన్నా పెద్దగా పోయి డెప్త్ లోకి దిగడానికి ఏం లేవు. డైరెక్ట్ సర్క్యూట్స్ ఇవే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎవరికైనా కోర్స్ కావాలనుకుంటే తీసుకోండి. కోర్సు తీసుకోమని నేను ఎందుకు చెప్తున్నానంటే టైం లేదు మనకి. నెంబర్ 1, అదంతా మీరు అర్థం చేసుకోవడానికి టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినేసి టకటక PDF తీసుకొని ప్రింట్ తీసుకొని క్లాస్ వినే వాటిని ఎక్కువ మొత్తంలో రివైజ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది సాహసాలు చేస్తారు, నేను ఓన్గా చదువుకుంటా అది చేస్తా ఇది చేస్తా అంటే చదువుకో ఎవరు కాదన్నారు, కానీ టైం సరిపోదు. సో అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా సరే స్మార్ట్ ప్రిపరేషన్ అవసరం. తొందరగా కంప్లీట్ చేసావా, ఎక్కువ సార్లు రివైజ్ చేసావా, నెగిటివ్ మార్క్స్ ని తగ్గించావా, అదే మన ఎజెండా. ఇప్పుడు ఒకసారి క్లాస్ వినడం, 3 సార్లు రివైజ్ చేయడం, నెగిటివ్ మార్క్స్ ని అవాయిడ్ చేయడం. సో మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవడం, ఇదే మన ఎజెండా. లేకపోతే మనం సక్సెస్ కాము. ఓకేనా? ఇన్ని బుక్లు చదివేసి ఇప్పుడు అవన్నిట్లను మైండ్ లో ఎక్కించి లాస్ట్కి ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యి నెగిటివ్ మార్కులు ఎక్కువ తెచ్చుకొని జాబులు పోగొట్టే వాళ్ళ సంఖ్య more than 60% ఉంటుంది. సో దయచేసి అది అవాయిడ్ చేయండి. ఏదైతే చదువుతున్నామో దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేసి నెగిటివ్ మార్క్స్ ని అవాయిడ్ చేయండి. మీరు కనుక నెగిటివ్ మార్క్స్ ని అవాయిడ్ చేస్తే 10 మార్కుల ఎక్స్ట్రా బోనస్ లో ఉంటారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. లేదు అంటే నీకు నెగిటివ్స్ ఎక్కువగా పోతుంటే నువ్వు ఎంత కష్టపడ్డా కానీ లాస్ట్ కి బురదలో వచ్చిన పన్నీరే అవుతుంది. దయచేసి నెగిటివ్ మార్క్స్ ని అవాయిడ్ చేయండి. ఎలా సార్ ఎలా చేయాలి అంటే ఎక్కువసార్లు రివిజన్ అవసరం అండ్ క్వశ్చన్ ని ప్రాపర్ గా అండర్లైన్ చేసుకుంటూ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు చిన్నవి కూడా ఎగిరిపోతూ ఉంటాయి మనకి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనము ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఎట్లా ఎగిరిపోతాయి అంటే కొన్నిసార్లు ఎగ్జామినేషన్ లో మనకి తొందరగా కామన్ సెన్స్ పనిచేయదు. లంబసింగి, కాకినాడ, ఇక్కడ సోమశిల అంటే కూడా సోమశిలలో కూడా ఓకే మన నెల్లూరు జిల్లా సైడ్ సోమశిల ఉంది, బాగానే ఉంది, పెన్నా రివర్ ఉంది, అక్కడ కూడా స్లీప్ అయినా ఎగురుతుందేమో అని మనకు డౌట్ వస్తుంది. అంటిల్ అన్లెస్ మెమరీ బేస్డ్ పెట్టి నీకు అంటిల్ అన్లెస్ క్లారిటీగా నువ్వు చదువుంటే తప్ప నీకు ఏం లేదు. కానీ లాజికల్ గా ఆలోచిస్తే ఇక్కడ సోమశిల కూడా కరెక్ట్ అనిపిస్తాయి మనకి తక్కువమంది. సో అందువల్ల ఇట్లాంటివి ఏమైతే అంటే తృణప్రాయంలో తప్పులు అవుతాయి. ఈవెన్ మనం చదివిపోయిన టాపిక్ కూడా 2-3 సార్లు చదివిపోయిన టాపిక్ కూడా మనకు అవగాహన ఉన్న టాపిక్ కూడా ఎగ్జామినేషన్ లో తప్పు పెడతాం మనం. ఎందుకంటే ఎగ్జామ్ సెన్స్ అనేది వేరే ఉంటుంది. సో అందుకని అలాంటి వాటిని చాలా అవాయిడ్ చేస్తే మంచిది. ఇది మీ మంచి కూడా చెప్తున్నా. మీరు పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా నేను చేసేది ఏం లేదు కానీ. సో ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.